we have a little introduction to natrum mure in short. Its complete name is natrum muriaticum. Natrum means sodium. Muriaticum means chloride. You know muriatic acid, that is hydrochloric acid. Sodium chloride, common salt, uppu. We said previously that food materials can never be medicines. చెప్పాం కదా, ఆహార పదార్థాలు వేరు, ఔషధ ద్రవ్యాలు వేరు అన్నారు. మరి ఇక్కడ మీరు ఉప్పు చెత్తపండి అంటారు ఏంటండి అని అడగచ్చు. కొందరు మందులను మొదలెట్టి ఏదో పోప్ సామాగ్రికి పట్టుకొస్తేలాగా వంటింటి దగ్గరికి అంటే రిమెంబర్ దట్ సాల్ట్ ఈజ్ నాట్ ఏ ఫుడ్ మెటీరియల్, it is a pulverizer of foods. It helps the assimilation or the destruction of the food material to be assimilated into the body. ఉప్పు కానీ కారం కానీ ఇవి ఫుడ్ మెటీరియల్స్ కావు. ఏం చేస్తాయి? ఆహారం జీర్ణం కావడానికి పనిచేస్తాయి. అంటే కండుల ధ్వంసనం, ఆహారాన్ని ధ్వంసం చేయడానికి పనికొచ్చేది. ఇవి సంహారాంశ తప్ప they contain neither proteins nor vitamins nor carbohydrates, starches or sugars, ఏమీ లేదు. So do not mistake for one moment that things like common salt are food materials. They are not food materials. Food value ఏమీ లేదు. Another thing we saw in the beginning lessons that any substance that harms the constitution when used in a healthy constitution serves as medicine. Same thing holds good with carbon salt also. ఏదైనా ఆరోగ్యవంతులైనటువంటి వాడు శరీరంలో తీసుకుంటే వాడికి దెబ్బ చేసేటువంటి చేయించే సామర్థ్యం దానికి ఉంటే అది ఔషధంగా మనకి వస్తుందని చెప్పుకున్నాం మొట్టమొదట. గుర్తుందా? ఉప్పు తింటే ఏమవుతుంది? దెబ్బ చేస్తుంది. ఉప్పు వంట చేసుకుంటే దెబ్బ చేయదు, కానీ ఉప్పు తింటే దెబ్బ చేయదు. ఇంత ఉప్పు ఒక డబ్బాలో పెట్టి ఒక్కొక్కరాగా తినమనండి, అది ఏమిటి వస్తుంది? ఏ పించింగ్ సెన్సేషన్ అనే బాడీ, ఒంటికి కంపరంలాగా వస్తుంది ఉప్పు తింటే. ఎస్, గ్రాడ్యువల్లీ సెలైవేషన్, సెలైవ స్టిమ్యులేట్ అవుతుంది. And sometimes saliva is dried up with salt. The opposite action. నోరు డ్రైగా ఉంటే కాస్త నీళ్ళు వస్తాయి. When first you take some salt into the mouth, it stimulates salivation. When you continue to take salt, it stops salivation and your mouth becomes dry. So there are two types of actions. And then the fellow beings restlessness, ఊరికే తపనగా ఉంటుంది. యాంగ్విష్, పాపం, ఇరిటబిలిటీ, చిరాకు. మళ్ళీ చెప్పుకుందాం, మీరు రాసుకోకలా వినేసి. ఒకటి చెప్పేది కాదా, చికాకు. అండ్ ది ఐస్ బర్న్, కళ్ళు మండుతాయి. ది నోస్ బర్న్స్, ఉప్పు మండుతుంది. వరుస ఉప్పు తింటూ చూడండి, ఉంటాయి వస్తాయి లేవని. అండ్ దిస్ ఈస్ ది పిక్చర్ విచ్ రిక్వైర్స్ natrum mure ఫర్ ఇట్స్ క్యూర్. కానీ natrum mure పేషెంట్కి వ్యాధి నివారణ కావాలంటే లక్షణాలు అంటే ఈ చెప్పబడినటువంటి లక్షణాల మీద ఆధారపడి ఉంటాయి. సో వెన్ యూ గో ఇంటూ ది స్టడీ ఆఫ్ natrum mure, you will find a picture which includes these symptoms. And also inevitably a decay of teeth. పళ్ళు పోతాయి. ఉప్పు ఎక్కువగానే పళ్ళు పోతాయి లేదు చూడండి. ఉప్పు పెట్టి పళ్ళు తోముకోండి, పళ్ళు పోతాయి లేదు చూడండి. తెలియక కొంతమంది ఉప్పు పెట్టి పళ్ళు తోముకుంటారు. దట్ ఈస్ ఫులిష్. అది ఆయుర్వేదం అంటారు. ఆయుర్వేదంలో ఎక్కడ చెప్పలేదు. నౌ natrum mure is one of the deep, very deep remedies that go very deep into the constitution
ఎఫెక్ట్ ది కాన్స్టిట్యూషన్ పర్మనెంట్లీ. మన శరీరంలో ఉప్పు తత్వములకు ప్రగాఢముగా ప్రభావితం చేసి ఇక తిరుగని మార్పులను కలుగజేయాలి. కనుక రాసుకోవాలి చెప్తాను ఇంకా. కాబట్టి సో ఇట్ కెన్ కాజ్ వెరీ డీప్ చేంజెస్ వెన్ యూజ్డ్ as medicine and cure many incurable states. If a medicinal substance can produce an incurable disease, that means it can cure an incurable disease when properly used or when you know how to use it. అది ఎప్పుడు గుర్తుంచుకోవాలి. దాంతో వచ్చిన జబ్బు జన్మలో తగ్గదుగా అంటే మందుగా వాడటం చేతైతే తగ్గని జబ్బులు తగ్గిస్తుంది. ఈ రూల్స్ రెండు తగ్గిన అందులో నేట్రమోర్ స్ట్రాంగ్ యాంటీసోరిక్, స్ట్రాంగ్ యాంటీసెప్టిక్. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది వెరీ స్ట్రాంగ్ యాంటీబయాటిక్ డ్రగ్స్, వెరీ స్ట్రాంగ్ యాంటీసోరిక్ అండ్ వెరీ స్ట్రాంగ్ యాంటీసెప్టిక్. కనుక క్రానిక్ డిసీజెస్ లో మనం చూస్తే నేట్రమోర్ కావాల్సినటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. We find many mental మూడు మైనస్ ఓపెన్ చేస్తుంది. ఈ రెండింటిలో ఫంగస్ పెట్టలేదు. అండ్ ఇట్ కెన్ బి ఆల్సో కాల్డ్ యాంటీ సైకోటిక్. బట్ వన్ థింగ్, డ్రగ్స్ that have the mental symptom of weeping tendency and despondency, they are stronger antipsychotic than antipsychotics. It also is psychotic. మూడు 3 మైనస్ మీద సరసలాగే పనిచేస్తుంది కూడా. Netromor is also an antisoric, antipsychotic and antipsychotic. But many syphilitic patients, more syphilitic patients come under Netromor than psychotic patients for the fact that it has the weeping, pitiable tendencies and self-pity and a desire to be pitied or sympathied or encouraged. అవి మెంటల్ సింప్టమ్స్ లో తింటూ ఉంటాయి. అంటే విని నీకేం పర్లేదు అయ్యా బాబు అంటూ ఉండాలి, నేనున్నా నీకు అంటూ ఉండాలి, గౌరవిస్తూ ఉండాలి, ధైర్యం చెబుతూ ఉండాలి. ఇట్లాంటివి కావాల్సి వచ్చినటువంటి వాళ్ళు సామాన్యంగా సింప్లిటిక్స్ లో ఎక్కువ మంది ఉంటారు. కనుక ఎక్కువ మంది సింప్లిటిక్స్ లో నేట్రమోర్ కావాల్సిన వాళ్ళు ఉంటారని అర్థం. కానీ 3 మైనస్ మీద కూడా చాలా స్ట్రాంగ్ గా వర్క్ చేస్తుంది నేట్రమోర్. సో ఇట్ క్యూర్స్ వెరీ డీప్ డిసీజెస్, ఎస్పెషల్లీ మెంటల్ అండ్ సైకిక్ డిసీజెస్. మానసిక వ్యాధులు, ఉన్మాదములు, ఇన్సానిటీస్ అండ్ వేరియస్ హిస్టీరియల్ ట్రబుల్స్, ఇవన్నీ కూడా నేట్రమోర్ దీనికి వస్తాయి సామాన్యంగా. వీపింగ్ అండ్ లాఫింగ్ అవుట్ ఆఫ్ ప్రపోర్షన్, దట్ ఈస్ వన్ ఆఫ్ ది కీనోట్స్ ఆఫ్ నేట్రమోర్ అండ్ ఇట్స్ గ్రూప్ ఆఫ్ డ్రగ్స్. ఏడుపు వచ్చినా విపరీతంగా ఏడుస్తారు, నవ్వు వచ్చినా విపరీతంగా వెగిరిగా నవ్వుతారు, పట్టలేరు. ఇది నేట్రమోర్ వాడి లక్షణం. అండ్ క్విక్లీ దేర్ మూవ్స్ ఆల్టర్నేట్. దే మే లాఫ్ అండ్ సడన్లీ దే మే వీప్. దే మే వీప్ ఆర్ సడన్లీ దే మే లాఫ్ అగైన్. ఎప్పుడు ఏడుస్తారు, ఎప్పుడు నవ్వుతారు, రెండింటికి మధ్యన ఆ లేయర్ చాలా థిన్గా ఉంటుంది. Within seconds, they may change their tears from laughing tears to weeping tears. So, understand that they are instinctively hysterical. అది చెప్పదలుచుకోండి. కనుక నేట్రమోర్తో పాటు ఎగ్రేషియా ఈజ్ ది జూనియర్ డ్రగ్ ఆర్ ఏ పెట్ డిసైపుల్ ఆఫ్ నేట్రమోర్. నేట్రమోర్ ఎగ్రేషియాలో కూడా అంతే. నవ్వేసి పక్క నవ్వేస్తారు. ఇన్వాలంటరీ లాఫ్టర్ ఆఫ్ హిస్టీరియా. When a girl begins to laugh, she goes on laughing until people remark, why do you laugh? And she laughs
she narrates something, and then suddenly she goes into routine. And she tears. ఇట్లాంటి అందుకనే many cases that are understood as devil possessing, దెయ్యం పట్టిందంట, పిశాచం కారణం పట్టింది, ఎందుకు అవుతారు తెలియదు, ఎందుకు ఏడుస్తారు తెలియదు, ఇట్లా ఉంటారు. అండ్ దే డెవలప్ despondency and sorrowfulness for no reason. They take special pride in spending time sorrowfully. That is the strong keynote of Edinburgh. సహజంగా విచారగ్రస్తంగా ఉండడం అంటే వాళ్ళకి సంతోషం, దుఃఖించడం సంతోషం వాళ్ళు. నేను నవ్వుతున్నాను అని ఏడ్చేస్తారు, అట్లా ఉంటుంది. ఇఫ్ యూ ట్రై టు మేక్ దెమ్ హ్యాపీ, దే ఆర్ వెరీ అన్హ్యాపీ. వాళ్ళకి ఏదైనా శుభ్రంగా నలుగురిలో తిరుగుతుంది, బాగా సరదాగా ఉంటుంది అంటే, అలాంటివి మీరు ట్రై చేస్తున్నారంటే మీ మీద చాలా టీకాకు వస్తుంది, వాళ్ళకి కోపం వస్తుంది. దే కెన్ నెవర్ బి హ్యాపీ బికాస్ దే డోంట్ విష్ టు బి హ్యాపీ. దట్స్ వన్ ఆఫ్ ది కీ నోట్స్. వాళ్ళకి సంతోషంగా ఉండటం అంటే ఇష్టం ఉండదు. పెళ్ళిళ్ళలో అప్పుడు కూడాను ఏదైనా జరుగుతుంటే అది వరకు జరిగిన అన్హ్యాపీ థింగ్స్ జ్ఞాపకం చేసుకుని ఏడుస్తారు. దే రికాల్ టు దర్ మైండ్ ది అన్హ్యాపీ థింగ్స్ ఆర్ ది పాస్ట్ even during happy times, and then they begin to weep over the past. That is one of their hobbies. చాలా సరదాగా ఉండేటువంటి టైంలో అవేవో తలుచుకుని ఏడుస్తారు. సపోజ్ there is a good reception and a dinner. They want to recollect a story where they were entreated in a dinner, and then they begin to sit down in a corner and recollect it. That's all. It was like that. ఇది నేత్రంగూరి యొక్క పిక్చరు, రేపు మనం చెప్పుకుంటాం. Now about the column information, that is false symptoms or names of diseases that generally come under నేత్రంగూరి. నేత్రంగూరి కిందకి వచ్చేటువంటి వ్యాధులు: ఎడిమా, నీరు పట్టుట, స్వెల్లింగ్స్, వాపులు, బ్లడ్లెస్నెస్, వేరియస్ టైప్స్ ఆఫ్ ఎనీమియా, రక్తక్షీణము లేక పాండు వ్యాధి, అసిడిటీ, పులసరము అనబడు వ్యాధి. సెకండ్ గ్రూప్ లివర్, స్ప్లీన్ అండ్ గ్యాస్ట్రిక్ డిజార్డర్స్, కాలేయమునకు, దేహమునకు, గ్యాస్ట్రిక్, జీర్ణాశయమునకు సంబంధించిన వైషమ్యము వ్యాధులు. ఫర్ ఎగ్జాంపుల్ వేరియస్ టైప్స్ ఆఫ్ జాండీస్, అనేక విధములైన కామెర్ల వ్యాధులు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ర్యాంక్ డ్రగ్స్ దట్ ఆర్ రిక్వైర్డ్ ఆఫెన్ ఇన్ వేరియస్ టైప్స్ ఆఫ్ కార్డియాక్ డిసీజెస్. గుండె జబ్బులు, ఫర్ ఎగ్జాంపుల్ కార్డియాక్ డ్రాప్సీ, గుండె నీరు పట్టుట, ఫెయిల్యూర్ ఆఫ్ ది హార్ట్, గుండె పనిచేయుట క్రమంగా తగ్గిపోవుట, కిడ్నీ ట్రబుల్స్ అండ్ కిడ్నీ ఫెయిల్యూర్, మూత్రపిండములు పనిచేయకుండా. దానివల్ల ఏమొస్తుంది? గుండెకాయ మీద ఒత్తిడి, పీడనం వస్తుంది. కంజెస్షన్ అపాన్ ది హార్ట్ ఇస్ ది రిజల్ట్. therefore congestive heart failures are strongly indicated under నేత్రంగూరి. various types of urine troubles, అనేక విధములైన మూత్ర వ్యాధులు, chronic recurrent suppression of urine, తరచుగా మూత్రము తగ్గిపోవుట, రిటార్డేషన్ ఆఫ్ యూరిన్, మూత్రము బంధింపబడుట. అది వేరే మొదటి దాంట్లో మూత్రం తయారీ కాదు, రెండో దాంట్లో బంధింపబడుట. అండ్ వేరియస్ టైప్స్ ఆఫ్ బ్రైట్స్ డిసీజెస్, అనగా మూత్ర దోషము సంబంధించిన వ్యాధులు, అనగా మూత్రమునందు మధువు పోవుట, మధుమేహము, షుగర్ కంప్లైంట్, ఫాస్ఫేట్స్, కుక్కల నష్టం, ఆల్బ్యూమిన్. సో ఎనీ వాల్యుబుల్ టిష్యూ దట్ ఈస్ ఎస్కేపింగ్ త్రూ యూరిన్. శరీర నిర్మాణములకు, ప్రాణ రక్షణకు కావలసిన
ఏ ఉత్తమ ధాతువులను మూత్రం ద్వారా పోవచ్చుంటారు. డయాబెటీస్ ఇస్ వన్ ఆఫ్ ది పార్ట్. టూ మచ్ ఆఫ్ థర్స్ట్, ప్రయోజనాలుగా అప్పుడప్పుడు దాహం ఎక్కువ అవుతారు. సమ్టైమ్స్ నో థర్స్ట్ అట్ ఆల్, దాహమే లేకుండా. దట్ ఈస్ సీరియస్ డిస్టర్బెన్సెస్ ఇన్ ది వాటర్ ఎకానమీ ఆఫ్ ది మెటబాలిజం. శరీరంలో జలధాతువులకు సంబంధించిన తీవ్ర వైషమ్యములు, వేరియస్ టైప్స్ ఆఫ్ హిస్టీరికల్ డిసీజెస్, ఇన్సిడెంటీ ఆఫ్ వేరియస్ కాజెస్, ఉన్మాదములు, అనేక విధములైన ఉన్మాద వ్యాధులు, పిచ్చి మొదలైన. Among the acute diseases, it is a rank for sunstroke, ఎండ దెబ్బ తగులుట. The patient feels suddenly weak and debilitated. ఆకస్మికంగా నీరసము, నిస్సత్వం అనిపించడం. కెనాట్ మూవ్ ఫ్రమ్ ది బెడ్. ఒక గంటలో వస్తాయి మార్పులన్నీ, గంటలో తిరిగి వచ్చాక పక్క మీద నుండి కదలలేదు. ఫీల్స్ బర్నింగ్ అండ్ పించింగ్ సెన్సేషన్ ఆఫ్ ది బాడీ. శరీరం మీద మంట, చెమచెమలాడుతున్నట్టు అనిపిస్తుంది. అంటే ఉప్పు ఎక్కువ తింటే ఉంటుంది చూడండి, ఆ ఫీలింగ్ ఉంటుంది. అండ్ డ్రైనెస్ అది మౌత్, నోరు ఎండిపోతుంది. థర్స్ట్, దాహం, విపరీతంగా దాహం ఉంటుంది, తాగేస్తూ ఉంటాడు. నాసియా అండ్ వామిటింగ్, వికారము, ఒక్కొక్కప్పుడు వాంతి కూడా ఉంటుంది. డల్ హెడేక్, తల బరువెక్కినట్టుగా ఉన్న తలనొప్పి. డ్రౌజీ, మత్తుగా మగతగా ఉంటాడు. నౌ ఇన్ సచ్ కండిషన్స్ left to himself, the patient may collapse within 1 hour or 2 hours or 3 hours. Many people do not realize the seriousness of it. They just allow him to sleep and he sleeps into death. In such cases, take Natramur 3x or 6x. Dilute about 10 tablets in about 10 ounces of well water. 10 బిళ్ళలో 10 ounces బావి నీళ్ళలో లేదా distilled water, or if well water is not available, you can use distilled water. If both are not available, you have to boil tap water and make it cool and use it, because the tap water contains more quantity of chlorine than the Natramur you use in the water. So the Natramur goes there. మీరు వేస్తున్నటువంటి Natramur కంటే దీన్ని మింగేసి ఇంకా ఎక్కువ క్లోరిన్ ఉంటుంది ట్యాప్ వాటర్లో. చాలా పాయిజన్స్ ఉంటాయి. అందుకని హోమియోపతిలో మందులు కలిపేటప్పుడు ఎప్పుడు పంపు నీళ్ళతో కలపకూడదు. ఉంటే బావి నీళ్ళు, లేకపోతే డిస్టిల్డ్ వాటర్, లేకపోతే పంపు నీళ్ళు ప్యాక్సాలు వచ్చిన గుడ్డులో కల. దెన్ give him just at the rate of 2 or 3 teaspoons every time, like that, once in every 10 minutes. తడవకు 2-3 చెంచాల చొప్పున ఒక 15 నిమిషాలకు ఒక మాట ఇవ్వాలి. The patient will recover within about an hour. The sign of recovery is the disappearance of the dull headache and weakness. ఆ తలనొప్పి, ఆ నీరసం తగ్గకుండా ఈ ఎండ దెబ్బ తగ్గిందని అనుకోకూడదు, జాగ్రత్తగా ఉండాలి. బీ కేర్ఫుల్ నాట్ టు గివ్ హిమ్ ఎనీ ఐస్ కూల్ డ్రింక్స్, హీ విల్ డై. ఎండ దెబ్బ కొట్టినప్పుడు ఐస్ కూల్ డ్రింక్స్ ఇచ్చినట్లయితే వైకుంఠాన్ని తాగుతున్నప్పుడు వైకుంఠంగా ఉంటుంది. గివ్ హిమ్, ది బెస్ట్ థింగ్ టు గివ్ హిమ్ ఈజ్, ఇన్ ఏన్షియంట్ డేస్ the ancient traditional Ayurvedic doctors had their own formula of Natramur. That is, take a tumbler full of warm water, వేడి నీళ్ళు తీసుకుని అందులో ఒక 1/2 చెంచా ఉప్పు వేస్తారు.
వేసుకెళ్తే దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ నేట్రమ్. ఆ నీళ్లు 2 విడతల్లోనో 3 విడతల్లోనో వేడి నీళ్ళు పడితే తాగిస్తారు, కొద్దిగా నెయ్యి తినిపించేసి తాగిస్తారు, అంతే పడుకోమంటారు. వాడంతా వాడే ఒక గంట ఎంతో అవి లేచి ఆహారం కావాలని అడుగుతాడు, ఎంత తగ్గిపోతుంది. దట్ ఈస్ ది ఏన్షియంట్ ఆయుర్వేదిక్ వే ఆఫ్ ట్రీటింగ్ సన్ స్ట్రోక్. నేట్రమ్ good use and bad use are known through thousands of years in many nations and countries. Of course, the traditional scientific treatment like Ayurveda, in every nation such tradition is there. It knows the good use of natural herb. But there are some popular methods, మనవాడు నేటివ్ వైద్యం అంటారు. They know the bad use of natural herb. అంటే ఉప్పు పెట్టి పడదనుకుంటాం, తగలడిపోతాయని. అవి ఇవి కరగాపలు ఏం చేసుకోకూడదు, జాగ్రత్తగా ఉండాలి. Ayurveda knows the better methods, whereas the native treatment fellows, they know the worst methods of these things. So this is about the sunstroke of nature. Loose motions, for example, summer diarrhea of children. పిల్లలకి కలలాగే ఉంటుంది, ఏ మందులు వేసినా యాంటీబయాటిక్స్ వేసినా తగ్గకపోవడం ఫ్యాటల్గా ప్రూవ్ అవుతుంది. ఇన్ సచ్ కేసెస్ నేట్రమ్ ఈస్ వన్ ఆఫ్ ది వెరీ ఫ్రీక్వెంట్లీ ఇండికేటెడ్ రెమెడీస్. ఆర్సనిక్ ఆల్బమ్, నేట్రమ్, పోడోఫిలన్, క్యాంఫర్, పెరాట్రన్ ఆల్బమ్, క్యూప్రమ్ మెటాలికా, ఎతుజా in Samarati, Cuprum metallica, Etuza in Samarati, Etuza, phosphorus. These are the most frequently indicated remedies. Of course, any remedy may be indicated to any patient in the acute condition. We should be very careful. We should not label medicines with names of disease. These are only probabilities. So, Natrum is one among the most probable drugs in loose motions that are very dangerous. Even in such conditions, it is better to start with 3x and 6x, and you can increase the potency if it is necessary. And also in insect poisons, against insect poisons, క్రిమి విషములు, తేలు కుట్టింది. చాలామందికి నేట్రమూరు కావాల్సిన వాళ్ళు ఉంటారు. అయితే తేలు కుట్టిన వాడికల్లా నేట్రమూరు వేస్తే ఆశాభంగం అవుతుంది. మా చిన్నప్పుడు హోమియోపతి తేలు మందు అని చెప్పి సీసాలో నేట్రమూరు మాత్రలు వేసి సీసా మీద పెద్ద తేలుతో లేబుల్ బొమ్మాది వేసి పంచాంగ వెనక ఒక శాండో తేలును పట్టుకున్నట్టుగా బొమ్మాది వేసాడు. ఒక 3-4% పర్సన్స్కి తగ్గుతుంది. ఎందుకంటే నేట్రమూరు సింటమ్స్ వచ్చే వాళ్ళకి తగ్గుతుంది. తేలు కుడితే ఫ్రీక్వెంట్లీ ఇండికేటెడ్ రెమెడీస్ గుర్తుంచుకోవాలి. వాటిలలో ఏదో ఒకటి ఉంటుంది సామాన్యంగా, నేట్రమూరు ఒకటే ఉండదు. తేలు కుడితే నిరంఫాన్, ఎకినేషియా, నాట్ ఇగ్నేషియా. Once I prescribed in Brussels Echinacea mother teacher daily 1 dose for 4 days, and the lady lost the prescription, and she has wrongly noted once again, reproduced on the paper, Echinacea mother teacher, and she took it to the pharmacy, and the pharmacist said, nonsense, you cannot have this medicine, no one can take Echinacea mother tincture. She said, no, my doctor has given me a prescription. He said, he cannot be a doctor, please go and refer, there is something wrong. She said, no, I want it. He said, no, I won't give it. Luckily, the pharmacist was also a very big homeopath, unlike the pharmacists of our places. And then she said, it is Dr. Krishnamacharya who prescribed. And he said, I know Dr. Krishnamacharya, he is one of my gurus in homeopathy. I will telephone him now itself. That is Mr. Damari Dance,
the proprietor of one of the homeopathic pharmacies. He is a very good bosom friend of ours. He just telephoned to me, said, "What a hell of this, a lady wants Ignatia mother tincture." I said, it cannot be. He said, "No sir, she says that you have given the prescription." Then it must be Ignatia, I said. Then he has sent her right to me once again to consult. She came to me again the next morning and she said the pharmacist refused. "How is it? Where is the prescription sheet?" I asked her. She never showed me. She was ashamed to accept that she lost the sheet. She said, "I left the sheet with the pharmacist." She was very tricky. శ్రీరామ్ అశిక్షిత పట్టుతో మమానుషి కాళిదాస్ చెప్పాడు. ఎడ్యుకేషన్ అక్కర్లేకుండా ఆ రకమైనటువంటి సమస్య అయినటువంటి న్యాక్ ఆడవాళ్ళలో ఉంటుందండి. శాతంతరంలో దానికి వాళ్ళు ఎడ్యుకేట్ అవ్వక్కర్లేదు అన్నాడు. అయితే మరి ఆ ప్రిస్క్రిప్షన్ మర్నాడు అడిగి పట్టరమ్మన్నా. అంటే అప్పుడు మెల్లిగా పర్సులోంచి తీసి చూపించింది. I asked her whose handwriting it is. She said, "Master, it is mine." "Where is my sheet?" I asked her. "I lost it." "That's all right." So the next day only she will have. Therefore, don't mistake Ignatia with Echinacea. This is often used in mother tinctures, whereas it is highly dangerous to use Ignatia in mother tincture. A patient may go unconscious or may go crazy if they uses Ignatia mother tincture. It is a very dangerous poison. Whereas Echinacea, even in the mother tincture, it is an anti-poison. Ignatia is a horrible poison before the potency of 6C. It should not be used. In 30 it is safe. In 200 it is safer. So, for Telu, Scarlet, letter form is dedicated. You know the keynote of letter form? Complaints start in the feet and go from above upward, from downwards, upwards, above. They go from below upwards. There will be a letter form causes. And if the fellow feels very happy with cool water poured on the foot, then it is letter. If there is no symptom except much suffering, it is Echinacea. పాములు కూడా పనిచేస్తుంది Echinacea. లెటర్ ఫార్ పాములకు పనిచేసి కానీ Echinacea పాములకి అంటే పాములు కుడితే పాములు వచ్చాను కదా పనిచేస్తుంది. పాములు అసెంబ్లీ సాగర్లో ఉంటుంది అప్పుడు లెటర్ ఫార్ పనిచేయాలి. పాము కుడితే విషయం బయలుస్తుందంట. అంటే symptoms, if the symptoms of letter bar are there, it works, but it is very rare that a snake bite produces the symptoms of letter bar, because more often it produces the symptoms of lecasis or fungus, etc. The letter bar కూడా ఉంటారు కానీ రేర్గా ఉంటారు. Often it is not indicated. Indicated by the name of the snake bites a person. No. సిమ్టమ్స్ తో వాడికి ఆ గొంతు చోకింగ్ రావడం కానీ, ఆ నోటముడి నోర రావడం కానీ, ఆ మోహన్ నీలం పడటం వాటితో చూసుకోవాలి. ఆల్వేస్ ఏ స్నేక్ బైట్ ఇన్వాల్వ్స్ హార్ట్. ఇమీడియట్ గా హార్ట్ ఎఫెక్ట్. ఆక్సికార్బమ్ ఈజ్ వన్ ఆఫ్ ది వెరీ పవర్ఫుల్ అండ్ ఆఫెన్ ఇండికేటెడ్ డ్రగ్స్ అగేన్స్ట్ స్కార్పియన్. నెట్రమ్యూర్, క్యాంథారిస్ ఇవి మామూలుగా నాన్ డేంజరస్ స్కార్పియన్ బైట్స్. బట్ దేర్ ఆర్ సర్టన్ స్కార్పియన్స్ దట్ ఆర్ ఫ్యాటల్. కొన్ని తేలు కుడితే చచ్చిపోతారు, మాట్లాడితే ఉండదు, నొప్పి ఉండదు. ఆఫెన్ విత్ ఇన్ అబౌట్ an hour or two they have a spasm of cough and they spit blood. And after a few hours, it may be 12 or 20, they die. కొన్ని తేడుతున్నప్పుడు గంటలోనో గంటన్నరలోనో దగ్గు వస్తుంది. దగ్గు వచ్చి నెత్తులు కొనుక్కు ఉమ్మేస్తారు. తర్వాత కొన్ని గంటల్లో చచ్చిపోతారు. ఈ లోపల లీయంగా అయిపోతారు. అలాగే ఒడ్డుకు వస్తాడు మొదలైన. ఇన్ సచ్ కేసెస్
you should find out the symptoms of the following drugs. Either it may be Protalus or Lacasis or Naza, Bungerus, Katlapam Garuda, Naza ante Navapam Garuda, Lacasis ante Africa Pam Garuda. So you should read the materia medica of these drugs in advance and should be having these drugs in your emergency kit. But generally, those are the most often indicated for routine scorpions. మనకు విశాఖపట్నంలో నల్లతేళ్లు ఉంటాయి పెద్దవి, మండ్రగబ్బ, గుంటూరు పల్నాడు అటుపక్క మండ్రగబ్బలాగే ఉంటాయి పైకి చూడటానికి, కానీ ఏం కంగారు లేదు, ఊరికే పెద్ద చీమ పుట్టినట్టు ఉంటుంది. ఇక్కడ మండ్రగబ్బలు కాదు, ఇక్కడ పొట్టిరి అంటారు దాన్ని. గుంటూరు కానీ పల్నాడులో కానీ మండ్రగబ్బ సరిగ్గా ఇంతే ఉంటుంది, అలాగే ఉంటుంది, కానీ అది ఉడితే సామాన్యంగా బతకడం అంత బాగా. సో దర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ మండ్రగబ్బ అండ్ పొట్టి. అంటే వైజాగ్ డిస్టిక్ మండ్రగబ్బకి గుంటూరు జిల్లా మండ్రగబ్బకి విషం ప్రమాణంలో తేడా ఉంది. అక్కడ బాగా విషయం ఎక్కువ. You have to apply Echinacea mother tincture externally repeatedly until the patient is safe. పుట్టిన చోట Echinacea mother tincture రాయాలి. ప్రతి 5 నిమిషాలు గవర్నమెంట్ కాటన్ పెట్టి 2-3 రాసేటప్పటికి తగ్గిపోతుంది. Protalus అంటే రక్తపింజ గర్భం, పొటెన్షియల్ 200, Lacasis also 200. All poisons not less than 30 and generally 200 is safe. Immediately it begins to purify the blood. And in case you do not know about the bite and you do not have any proper symptoms to recognize the drug, the best thing to do is take about 4 ounces of water and add a tablespoonful of Echinacea mother tincture in it. 4 ounces నీళ్ళు తీసుకుని అందులో Echinacea mother tincture 1 tablespoon వేసి and make the fellow sip half a spoon every 5 minutes. The fellow will be saved immediately and you repeat it until he is quite normal. వాడికి బాగా తగ్గి లేచి కూర్చొని ఏదైనా ఆహారం పాలు అది తాగుతాననే వరకు ఆ మదర్ టించర్ Echinacea రిపీట్ చేస్తూ ఉంటారు, తాగిస్తూ ఉంటారు. Then he will be saved. It may be for about 24 hours. Sometimes you have to do like that. But generally 2 or 3 hours will do. In the dictionary of materia medica, we find a case that was cured after giving Echinacea mother tincture for 24 hours continuously, once in every 10 minutes. Until then, he was like a dead person. He was almost unconscious. But he became conscious and he lived once again normally. That is the case reported under the heading of Echinacea. So with natrum wood, you remember all these drugs for insect bites. And a disease called brain fag many times requires natrum yoga. అంటే బుర్ర అలసట చెంది ఇక పని చేయకుండా, ఇట్ మే బి ఆఫ్టర్ ఎగ్జామినేషన్స్ టు ఏ స్టూడెంట్. బిఏ కానీ ఎంఏ కానీ పరీక్షలు అయిన తర్వాత ఆ చదివిన స్టూడెంట్కి బ్రెయిన్ ఫ్యాగ్ వస్తుంది. బికాస్ ఈ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వీఆర్ హ్యావింగ్ ఈజ్ ఆఫ్ ఎ ప్యాలియోలిథిక్ అండ్ వర్స్ట్ టైప్. Education, examination means brain, memory test and nothing else. So we have the veterinary type of education. So every student has some stunning effect upon his brain after examination. మనం విద్య అనుకుంటున్న విధానం పాడుది కనుక
కొంతమందికి ఆ మార్గంలో పెడతారు. నిజంగా ఎడ్యుకేషన్ సిస్టమ్ కరెక్ట్ అయితే బ్రెయిన్ ఫ్యాక్ రాదు స్టూడెంట్స్కి. మెథడ్ చాలా పాతరాతి యుగం మెథడ్ మనం ఉపయోగిస్తుంది, అందుకని తప్పకుండా కొద్ది గొప్ప ప్రతివాడికి వస్తుంది. అంటే ఎంతమంది విధవలు రాసిన పుస్తకాలు వీడు గుర్తుపెట్టుకుంటే అన్ని మార్కులు వస్తాయి. అంటే వాడికి సొంతంగా ఐడియాస్ ఉంటే వీలైనంత వరకు పోవాలి. సో వీ డిస్కరేజ్ హిజ్ ఒరిజినాలిటీ, వీ ఎంకరేజ్ హిజ్ రిప్రొడ్యూసింగ్ పవర్ లైక్ ఏ బ్లాటింగ్ పేపర్. సో దట్ గివ్స్ బ్రెయిన్ ఫ్యాక్. తప్పకుండా బాగా వస్తుంది. అది వచ్చినప్పుడు రిమెంబర్ నేట్రమ్యూర్, యాసిడ్ ఫాస్ఫోరికం, కాక్యులస్ ఇండికస్, సల్ఫర్, కాస్టికం, కోనియం, క్యాలిఫాస్. These are the most often indicated remedies for brain fat along with natromol. The fellow cannot receive anything when you are talking or when he is reading. He cannot remind anything, remember anything. He cannot recollect anything. Absent-minded, totally absent-minded, and horribly reproducing things wrongly. ఒకటి మాట్లాడిపోయి ఒకటి మాట్లాడుతూ ఉంటాడు, కాగితం మీద ఒకటి ఉంటే ఒకటి చదువుతూ ఉంటాడు. రికలెక్ట్ చేసుకుంటానిలో కూడా రాంగ్ థింగ్స్ రికలెక్ట్ చేసుకుంటాడు. ఎస్, ఆర్జెంటినం నైట్రియం ఆల్సో అండ్ లైకోపోడియం ఆల్సో. సో నేట్రమోర్ స్టాండ్స్ in a par with all these remedies when there is brain fag after an examination or after a rude shock. For example, loss in business or after a heavy theft or burglary in the house. ఇట్లాంటివన్నీ జరిగినప్పుడు సామాన్యంగా తర్వాత ఒక షాక్ వస్తుంది. ఆ షాక్ తర్వాత వచ్చేటువంటి బ్రెయిన్ ఫ్యాగ్లో ఆర్ ఆఫ్టర్ ఎ కెలామిటీ కనుక ఏదైనా బాధ కలిగిన తర్వాత కానీ, దొంగతనం జరిగిన తర్వాత కానీ, ఏదో ఆపద వచ్చి పోయిన తర్వాత కానీ మైండ్కి చికాకు కలిగి అలాగా మనస్సు ఏమి గ్రహించలేని స్థితి వచ్చేస్తుంది. పరీక్షల తర్వాత కానీ అట్లాంటప్పుడు వీటిలో తాలూకు ట్రీట్మెంట్ ఏదో ఒకటి కావాల్సి వస్తుంది. తడిగుడ్డు ఉంటే ఇక్కడ పెట్టి తడిగుడ్డనా తడిగుడ్డ అలా ఎక్కడ పోతుంది. Now, sunstroke. In sunstroke, along with natromol, you remember clonine also. For sunstroke, you remember a peculiar compound of glycerin, oxygen and nitrogen, clonine. Arsenicum album, opium, pulsatilla, bryonia, sulfur. These are the most often indicated remedies in sunstroke. 1 dose of 200 will do. Now let us try to understand the constitution of natromol. A gradually decreasing interest in life. జీవితం మీద సరదా పోతుంది క్రమంగా. డెస్పాండెంట్, విషాదకరమైనటువంటి మనస్సు. డిజెక్టెడ్, దేని యందు రక్తి లేకపోవుట, ఇచ్చ లేకపోవుట. నో కాన్ఫిడెన్స్ ఇన్ ఎనీ గుడ్ థింగ్స్. ఏ మంచి విషయం మీదనో విశ్వాసము లేకపోవుట. వాంట్స్ టు బి ఎంకరేజ్డ్ ఆల్వేస్. ఎప్పుడు ఎవడో ఒకడు ధైర్యం చెబుతూ ఉండేవారు. ఆల్వేస్ అప్రహెన్సివ్ ఆఫ్ సమ్ బ్యాడ్ ఫ్యూచర్. భవిష్యత్తులో ఎప్పుడూ కీడు శంకించుండు మనస్సు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రియేటెడ్ వర్రీస్. పలు విధములైన కల్పించుకున్న దిగుళ్ళు. అంటే ఎవరికైనా దిగుళ్ళు కల్పించుకుంటూనే ఉంటాయి. వీడి మరీని అసలు ఎక్స్టర్నల్గా నిమిత్త కారణం కూడా ఉండదు. మిగతా వాళ్ళకి కనెక్షన్ నిమిత్త కారణమైనా ఉంటుంది. ఎప్పుడైనా దిగులు అనేది లోపల నుంచి కల్పించుకుంటే వస్తుంది కానీ చుట్టుపక్కల వాతావరణంలో ఉండదు. వీడికి అస్సలు కారణం ఉండదు.
చుట్టూ ఏమి కూడా. వెరీ నర్వస్, స్టార్ట్లింగ్ విత్ ఎవ్రీథింగ్. ప్రతి చిన్న విషయమునకు ఉలికి పడుతుండుట, అదిరిపడుట. ఇరిటబిలిటీ, చికాకు. మీన్నెస్ ఇన్ బిహేవియర్, నీచ బుద్ధి. నో బిలీఫ్ ఇన్ స్క్రూపుల్స్, పాపభీతి యందు నమ్మకం పోవుట. అండ్ హీ ఆఫెన్ సఫర్స్ ఫ్రమ్ రీలింగ్ సెన్సేషన్. బుర్ర తిరుగుతూ ఉంటుంది తరచుగా, ఎస్పెషలీ వెన్ ది సన్ ఈజ్ హాట్. ఎండ ఎక్కువైన కొద్దీ బుర్ర తిరుగుడు ఎక్కువ ఉంటుంది. అండ్ డ్యూరింగ్ ది అవర్స్ వెన్ దేర్ ఇస్ నో సన్, హిజ్ రీలింగ్ విల్ బి బెటర్. స్టాగరింగ్ మెనీ టైమ్స్, తూలుడు ఉంటుంది, పడబోతాడు. పెక్యూలియర్ షాక్ లైక్ సెన్సేషన్ ఇన్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ. శరీర భాగముల యందు విద్యుద్ఘాతములు వంటి అనుభవం. జస్ట్ యాజ్ ఎన్ ఎలక్ట్రిక్ షాక్ he received. More often he gets it in sleep, or when he is just going into sleep, he receives a jerk and wakes up. నిద్ర పడుతుండగా చక్కన షాక్ కొట్టినట్లే మెలకు వస్తుంది. వెరీ డిఫికల్ట్ టు రికలెక్ట్ థింగ్స్. జ్ఞాపకము చేసుకునుట కష్టం. పేర్లు కానీ, ఊరి పేర్లు కానీ, నేమ్స్ ఆఫ్ పర్సన్స్ ఆర్ ప్లేసెస్, అడ్రస్లు కానీ, అడ్రసెస్ ఆర్ టెలిఫోన్ నంబర్స్ కెనాట్ బి రిమెంబర్డ్. గుర్తించుకోనలేడు. దోస్ థింగ్స్ దట్ ఆర్ క్లియర్లీ రిమెంబర్డ్ విల్ బి మిస్రిప్రజెంటెడ్. బాగా గుర్తున్నవి కూడా ఒకదానికి ఒకటి చెప్పేస్తారు, మాట్లాడు. వెంకటేశ్వరరావు సుబ్బారావు తిట్టాడంటే సుబ్బారావును వెంకటేశ్వరరావు తిట్టాడని, సారీ వెంకటేశ్వరరావు సుబ్బారావు తిట్టాడు అంటూ ఉంటాడు. అంటే ఇటు తట్టు అటు దుడ్డు కొట్టేస్తూ ఉంటుంది, వాడు ఇష్టం కాదు. హీ కెనాట్ కంట్రోల్ హిజ్ స్పీచ్. తను రైట్గా మాట్లాడలేడు, దాని మీద కంట్రోల్ ఉండదు. హీ కెనాట్ కంట్రోల్ హిజ్ థాట్స్, దే విల్ బి టార్మెంటింగ్ హిమ్. తన ఊహలను తను దమించుకొనలేడు, ఊహలు తను ఏడిపించుతుండను. కెనాట్ కంట్రోల్ హిజ్ లాఫ్టర్. నవ్వొస్తే ఆపుకోలేడు, ఇల్లు అన్న వేస్తాడు. కెనాట్ కంట్రోల్ వీపింగ్. ఏడుపు వస్తే కంట్రోల్ చేసుకోలేడు, చిన్న విషయాన్ని కూడా. డ్రౌజీ అండ్ స్లీపీ ఆల్మోస్ట్ త్రూఅవుట్ ది డే. పగలంతా కూడా మత్తుగాను నిద్ర వస్తున్నట్టు ఉంటుంది. సమ్టైమ్స్ ఇర్రెసిస్టబుల్ స్లీప్ త్రూ ది డే. పగలు తను కంట్రోల్ చేసుకోలేనటువంటి నిద్ర వచ్చేస్తూ ఉంటుంది మగత. విత్ హెవీ హెడ్ అండ్ హెవీ ఐస్. తల బరువు, కనురెప్పలు బరువు. అండ్ హీ ఆఫెన్ సఫర్స్ ఫ్రమ్ టెన్షన్ ఆఫ్ టెంపుల్స్. కణతలు చాలా బిగదీస్తాయి. హీ సఫర్స్ ఫ్రమ్ మార్నింగ్ హెడేక్స్. ఉదయం పూట తలనొప్పులు ఉంటాయి. వైబ్రేషన్స్ ఇన్ ది హెడ్. తలలో స్పందనలాగా కదలికలు ఉంటాయి. వెన్ హీ సిట్స్ డౌన్ హ్యాంగింగ్ హిజ్ ఫీట్ ఫర్ ఏ లాంగర్ టైం, ఫర్ ఎగ్జాంపుల్ ఏ బస్ జర్నీ, బస్ ప్రయాణం మొదలైన వాటిలో కాళ్ళు వేడాడేసి కూర్చుంటే హీ ఫైండ్స్ ఫీట్ స్వోలెన్ ఆఫ్టర్ ది జర్నీ. పాదాలు ఊపుతాయి ప్రయాణం తర్వాత కొన్ని గంటలు అయ్యేటప్పటికి. అండ్ దే విల్ హ్యావ్ టింగ్లింగ్ సెన్సేషన్ అండ్ నంబ్నెస్. తిమ్మిరి, మొద్దుబారుట ఉంటుంది. ఆఫ్టర్ సమ్ టైమ్ ది స్వెల్లింగ్ స్టాండ్స్. కొన్నాళ్ళైన తర్వాత ఏ బస్సులోనో వచ్చినటువంటి ఆ వాపులు ఇంకా తగ్గ ఉండిపోతాయి. దే బిగిన్ టు ఇంక్రీజ్, పెరుగుతూ ఉంటాయి. ఫిట్టింగ్ ఆన్ ప్రెషర్. నొక్కితే గుంట పడేలా ఉండిపోతుంది చాలాసేపు. మళ్ళీ వేలు పెట్టి నొక్కారనుకోండి పాతి చోట, ఆ గుంట పడి కొంచెంసేపు అలా ఉంటుంది. ఆ గుంట నెలకి రిసీట్ తొందరగా అవ్వదు. ఫిట్టింగ్ ఆన్ ప్రెషర్. అండ్ దెన్ హీ ఈజ్ నాట్ కంఫర్టబుల్ ఇన్ ఫిట్టింగ్ ఆన్ ప్రెషర్. అండ్ దెన్ హీ ఈజ్ నాట్ కంఫర్టబుల్ ఇన్
న్యూ సరౌండింగ్స్. కొత్త చోట్లకి వెళ్తే దాన్ని డిపెండెడ్. కెనాట్ గెట్ ఆన్ విత్ స్ట్రేంజర్స్. ఎంత జంటల్మెన్ అయినా అవతలోడు కొత్త వాడి దగ్గర వీడు ముళ్ళ మీదలే ఉంటుంది వీడి ప్రాణానికి. ఎస్పెషల్లీ హీ కెనాట్ పాస్ స్టూల్ ఆర్ యూరిన్ ఇఫ్ హీ చేంజెస్ ది టౌన్ ఆర్ ప్లేస్. ఊరు మారితే ఓ రోజు 2 రోజులు 3 రోజులు గురేసిన ఒక్కోడు చచ్చిపోతాడు. ఒక్కోడు ఒంటి వెళ్తేనే కాదు. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత హీల్ బ్యాక్ హోమ్ అండ్ హీ ఈజ్ ఆల్మోస్ట్ మ్యాడ్ ఇఫ్ హీ నోస్ దట్ సంబడి ఈజ్ వెయిటింగ్ ఫర్ హిమ్. ఎవరన్నా తన కోసం వేచి ఉన్నారని తెలిస్తే పిచ్చెత్తినట్టు ఉంటుంది. ఒక 5 నిమిషాలు వాకిట్లో ఎవరన్నా కూర్చున్నాడని చెప్పి ఇది చదవమనంటే పేజ్ చదవలేడు. అండ్ ఇఫ్ హీ నోస్ దట్ దేర్ ఇస్ సంబడి వెయిటింగ్ హీ కెనాట్ పాస్ యూరిన్. ఒంటెలకి వెళ్ళి వాకిట్లోకి వెళ్దాం, వాడు ఎవడో వెయిట్ చేస్తున్నాడే ఒంటెలు కాదు, వాకిట్లోకి వెళ్ళి వాడితో మాట్లాడిన తర్వాత పోయాల్సిందే. బికాస్ ది ఐడియా దట్ సమ్వన్ ఈజ్ వెయిటింగ్ ఇట్ మేక్స్ హిస్ యూరిన్ స్టాప్. మన నక్స్వామికి యాంటీపరిస్టాలిసిస్ లాగా ఇది కూడా. అండ్ ఇన్ సీరియస్ కేసెస్ వేర్ ది డాక్టర్ ఆర్ ది నర్స్ హ్యాస్ టు మేక్ ది ఫెలో యూరినేట్, ఇట్ ఈస్ ఎ హెల్ప్. హీ కెన్ నెవర్ యూరినేట్. ఏది ఫ్యాన్ పెట్టి యూరిన్కి ఏదో డబ్బా పెట్టి పోయమంటారు. వాడు డబ్బా అలా వాడు పెట్టు కూర్చోవలసింది కానీ వాడు పోయాల్సింది కానీ వీడు రాదు. వీడికి తనుకున్న రాదు. వాడు పోయకూడదని కాదు వాడు ఉద్దేశం, రాదు. దట్ ఈస్ వన్ పెక్యులారిటీ. తర్వాత వెన్ హీ గెట్స్ అప్ సడన్లీ హీ గోస్ ఇన్ టు రీలింగ్ అండ్ గిడ్డినెస్. కూతురు లేచినా గబాలన, పడుకుని లేచి నుంచున్నా కళ్ళు తిరిగిపోతాయి, పడపోతాడు. కళ్ళు తినదు, ఏం చీకట్లు కమ్ముతాయి, ఏం కనిపించవు. అండ్ క్రానిక్ సిక్ హెడేక్స్. తరచుగా తలనొప్పులతో బాధపడుతూ ఉంటాడు, పార్శ్వపు నొప్పులు అలాంటి నొప్పులతో. యూ రిమెంబర్ వన్ టైప్ ఆఫ్ హెడేక్ వి డిస్క్రైబ్డ్. The fellow sees sparks for some time and then the sparks disappear and then the headache comes. In which drug? Sulfur. Also in natrum fluids. అడిగే కళ్ళ ముందు ఈ దీపావళి పండుగ కాకర పువ్వుతుల రవ్వలే కనిపిస్తాయి. అవి తగ్గుతూ ఉండగా తలనొప్పి వచ్చేస్తుంది. సల్ఫర్లోనూ ఉంది, నేట్రమ్లోనూ ఉంది ఆ లక్షణం. జలుబు చేసినప్పుడల్లా వాసన తెలియదు ఇక్కడికి. He loses his capacity to smell whenever he is having a bad cold. And sometimes he cannot hear when he is having a cold. చెవులు దిబ్బలేసి జలుబులో ఉన్నప్పుడు వినపడదు. And there are people who lose their smell permanently. వాసన చూసే శక్తి ఇంకా మళ్ళీ రాదు. ఒక్కోడికి జలుబు చేసినప్పుడు పోయినట్టు ఉంటుంది 2-3 తడవలు, ఆ పైన పోవటమే రాదు. Some people go deaf after a certain age. కొంతమందికి వినపడటం పోతుంది, మళ్ళీ రాదు. ఇట్లాంటివన్నీ ఉంటాయి. అండ్ హీ హియర్స్ సంబడి స్పీకింగ్, కొన్ని భ్రాంతులు. సడన్లీ హీ హియర్స్ సమ్ వర్డ్స్ జస్ట్ లైక్ మాస్టర్ ఆర్ డెవిల్స్. ఏవో వినిపిస్తాయి. సమ్టైమ్స్ హీ హియర్స్ బెల్స్, చర్చ్ బెల్స్, గంటలు వినిపిస్తాయి. ఇట్లాంటి గుడి గంటలు. పెయిన్ ఇన్ ది సైనస్ క్యావిటీస్ అండ్ ది బోన్స్. బొగ్గలు, నుదురు, కనుబొమ్మలు దగ్గర నొప్పి. పస్ ఫార్మేషన్ ఇన్ ది క్యావిటీ, ఆ లోపల చీము కొట్టుట, కాళ్ళు సైనసైటిస్. ప్రతి నెల వచ్చి ముక్కు గుడ్డించుకుని పెడుతూ ఉండండి అని చెబుతారు. అంటే షెడ్లీ చేస్తూ ఉంటారు, మళ్ళీ తయారవుతూ ఉంటుంది. నేను అది వాడిగ్గా పెట్టుకోవాలన్నమాట. వెనకటి రోజుల్లో లీచింగ్ వెళ్ళే పస్ ఫార్మేషన్ ఇన్ ది క్యావిటీ. అండ్ వేరియస్ టైప్ ఆఫ్ టూత్ కల్స్, దంతబాధలు, అనేక విధములైన దంతబాధలు. క్యారీస్ ఇన్ ది టూత్, దంతములలో కన్నములు, లూటీలు అంటారు. దానికి సిమెంట్ సప్లై చేస్తాం కదా, తీసుకెళ్ళి సిమెంటింగ్ బిజినెస్ ఉంటుంది. ఏది లేదు, దొరకదు, వస్తుంది అసలే. అది మళ్ళీ పోతుంది. ఊరికే మనం మోసగించుకుంటాం తప్ప ఏం లేదు సిమెంట్ వల్ల. ఏ సెన్సేషన్
ఆఫ్ ఏ బాల్ ఇన్ ది థ్రోట్ అండ్ స్వాలోయింగ్. ఏమైనా మింగుతూ ఉంటే గొంతులో ఉండబెట్టినట్టు ఉంటుంది అంటాడు. ఎరక్టేషన్, దట్ ఈస్ ఎస్కేప్ ఆఫ్ గ్యాస్ ఆఫ్టర్ హీటింగ్. చేనుకులు విపరీతమైన దేవ్ అంటూ ఉంటాడు భోజనం అయిన తర్వాత. ది ఫేస్ స్వెట్స్ టూ మచ్ యాజ్ లాంగ్ యాజ్ హీ ఈజ్ ఈటింగ్. భోజనం చేస్తున్నంతసేపు మొహం మీద దిగటే ఉంటాం. అండ్ ఆఫెన్ హీ ఎక్స్పీరియన్సెస్ నాసియా, వికారములు. అండ్ క్రాంప్స్ ఆఫ్ ది వేరియస్ మజిల్స్ ఇన్ ది బాడీ. క్రాంప్స్, దేహమందరి కండరములు మెలితిరిగి పొంకరమవుతుంట. నిద్రలో లేచి ఓ ఓ ఓ అని ఏడుస్తూ ఉంటాడు. ఇంత ఇదే ఇక పట్టే ఓ పట్టింది అంటూ ఉంటాడు. మళ్ళీ ఇలా అలానే ఇలా అని కొంచెం కొంత ప్యూరిఫై చేసేసి మళ్ళీ కనగలాగే పట్టేస్తుంది. నిద్రలో వెళుతూ వస్తుంది అనమాట. ఇలా ఇలా ఓ మెలిపెట్టేస్తూ ఉంటాను. అప్పుడు భార్య పిల్లలు అలా కలిసి తాగదీసి యమదూతల్ని తోలేస్తే అప్పుడు సల్ఫర్, రూస్టార్, క్యూప్రోమెటాలికం. సల్ఫర్, రూస్టార్, క్యూప్రోమెటాలికం, కాస్టికం. వీడి దెబ్బ తగ్గితే వచ్చే పనులు గుర్తుకోదు. ఈ పనుల నుంచి ఆ పనులకు రాదు ఇన్ఫెక్షన్. మనిషి నుంచి బంటికి వస్తుంది. ఆల్వేస్ ఇన్ఫెక్షన్ goes to the part from the person, not from another part. So, if the person is cured, if that tooth is removed, decayed tooth, the fellow cannot have any fear of infection. If at all he is really cured. Pardon? Yes. He is not at all healthy. Because it damages the enamel. Natural cleaning is always natural. That is, with the stick of a tree, live stick of a tree, like that. Periodical cleaning for smokers, of course, smoking is bad. Therefore, he requires cleaning, and the cleaning is also bad, and it is inevitable. Smoking right అయితే మనకి స్మోకింగ్ తర్వాత క్లీనింగ్ రైట్ తప్ప అనేది మనకి క్వశ్చన్ ఉంటుంది. I had a peculiar experience with stopping of smoking. You know, after about 35 years of practice of chain smoking of all sorts of smoking implements, అంటే చుట్టలు, సిగరెట్లు, వీడీలు, అంటే చాతుర్వర్ణ్యం కలిశారు చిన్నప్పటి నుంచి. అంటే మంచి లంకాకు చుట్టల దగ్గర సిగార్స్, ఇంగ్లీష్ చుట్టల దాకా అన్నీ కలిశాను. తర్వాత కొంచెం మదం అయిన తర్వాత సిగరెట్స్ చైన్ స్మోకింగ్లోకి వచ్చేసి అక్కడ ఆగిపోయింది 25 ఏళ్ళు. అండ్ లాస్ట్ ఇయర్ ఐ సడన్లీ స్టాప్ స్మోకింగ్ ఇన్ బెల్జియం ఫర్ సర్టన్ peculiar reason. Because there is a couple who are my close disciples. బెల్జియంలో ఒక భార్యాభర్తలు ఉన్నారు. వాళ్ళు బౌద్ధ దీక్ష తీసుకుని పేరు మార్చుకున్నారు. అతని పేరు ప్రభు, ఆవిడ పేరు వందన అని మార్చుకున్నారు. మర్చెన్ అనే అదురు పేరు. వాళ్ళు నాతో చాలా క్లోజ్గా ఉంటూ ఉంటారు ఈ 15 ఏళ్ళ నుంచి. వాళ్ళిద్దరూ చైన్ స్మోకర్, భార్యాభర్త, both of them are chain smokers. And last time she was coughing night and day, and she was carrying. And I asked her, why don't you stop? She said, it was a failure. We tried to stop, it was a failure. And she said, if you stop with us, we can stop it. Then I said, now what is the time? It was about 11:10 in the night. We go home by about 11:30. We have last cigarette by 11:45, 11:50, and 0 time we stop it in the night. So we had our last cigarette about 11:45 and 11:50, and we stopped it. So after we stopped it, you know, just 1 month after I stopped it, we were returning to India. We came to Frankfurt airport, and there the Air India flight was cancelled for that day. India taluku ekkadunna attane untundi. Paris lo manchu ekkuva undi ani cheppi plane badakinchi kapu padutundi, tongundi, ante flight cancel.
our baggage is booked and they have taken the airport fellows, and then the announcement was made that there was no flight that night. And we were taken to a hotel and we had nothing to clean our seats because our baggage was taken by the flight. And early in the morning, about 4:30, I just touched in the bathroom of the hotel. It was a very costly hotel because in airlines they entertain guests only in costly hotels. And then I saw a fine packet for smokers. I took it out and found that it was a very fine, refined type of tooth powder and nothing more. The smokers can work better, it was a fine packet. So I used it and cleaned my teeth. Though I was not a smoker by that time, so 1 month ago I started smoking, but I used that packet. చాలా అవుతుందేమో అనుకున్నాను. ఇలా మామూలు పొడి ఒక అడ్వర్టైజ్మెంట్ కోసం స్మోకర్స్ కోసం కట్టాడు. అంటే తెల్ల దేశాల్లో పడపొడి వాటర్ మామూలుగా మూడు డ్రెస్ పెట్టి వాయించేస్తారు. కొన్ని లిక్విడ్స్ అవి ఉంటాయి, చెత్తగా ఉంటాయి, అవి కుక్కరించి మెస్తారు. అలా కాకుండా పడపొడి స్మోకర్స్కే వాడతారు అక్కడ. కానీ అప్పుడు నాకు పడిపెట్టి. సో దిస్ ఫెలో విల్ హ్యావ్ ఆల్ టూత్ ట్రబుల్స్, నేట్రమూర్ ఫెలో, decay of tooth, caries of tooth, etc. And generally they have a liking for loneliness and thinking for themselves continuously. తరచుగా ఒంటరిగా ఉండవాలని అనిపించడం, ఏదో ఆలోచిస్తూ ఉండవాలని అనిపించడం. Gradually the skin grows unclean. చర్మం, wherever there are folds, there will be ఇరిటేషన్ ఆఫ్ ది స్కిన్. ముక్కు ఇక్కడ ఇలాంటి చోట ఇట్లా అనుకున్నాడు అనుకోండి, పుండు పడుతుంది. ఇలాంటి చోట కార్నర్స్ ఆఫ్ ది లిప్స్, ఇక్కడ ఎక్కడైతే ముడతలు ఉన్నాయో ఆ ముడతలు ఉన్న చోటల్లా ఇక్కడ ఒకటి, పంకల్లో ఒకటి, ఇన్ యాక్సిలా, ఇన్ గ్రాయిన్, గద్దల్లో ఒకటి, ముడతలు ఉన్న చోటల్లా ఒరుచుకొని పుండు పడుతుంది. అక్కడి నుంచి కొద్దిగా డ్రై స్కిన్ విల్ బి ఫీలింగ్ ఆఫ్. కనుక స్కిన్ చాలా అన్క్లీన్గా ఉంటుంది సామాన్యంగా. అండ్ ఆఫెన్ డ్యూరింగ్ డే టైమ్ ది ఫెలో విల్ బి హ్యావింగ్ స్వెటింగ్. పగలంతే దేహం చెమటగానే ఉంటున్నాం. ది స్కిన్ అపియర్స్ ఆయిల్డ్, ఆయిల్ అప్లై టు ది స్కిన్ లాగా ఉంటుంది. పైన చర్మానికి యాజ్ ది ఆయిల్ వర్క్ మేడ్ సమరాసినట్టు ఉంటుంది. ఎస్పెషలీ ది ఫేస్, ఈవెన్ దో ఇట్ ఈస్ వాష్డ్, యూ ఫీల్ దట్ ది ఫెలో హెస్ అప్లైడ్ ఆయిల్ టు ది ఫేస్. అమాత్రగా ఉంటుంది. హీ కెనాట్ బేర్ ది సన్ అండ్ హీ కెనాట్ బేర్ ది చిల్ ఆల్సో. ఎండ భరించలేడు, చలి భరించలేడు. అండ్ జనరలీ హీ ల్యాక్స్ ది స్టామినా. హీ కెనాట్ ఎగ్జర్ట్ ఫిజికలీ. శరీర శ్రమ చేయలేడు, తక్కువ, చాలా తక్కువగా ఉంటుంది. Gradually sex potency becomes less and less. కామసుఖ సామర్థ్యము తగ్గిపోవము. అండ్ సెక్స్ ఇన్స్టింక్ట్ బికమ్స్ మోర్ అండ్ మోర్. కామదృష్టి ఎక్కువ. అండ్ ఆఫ్టర్ మెనీ టైమ్స్ హీ విల్ బి థింకింగ్ ఆఫ్ సెక్స్. వెరీ అన్హెల్దీ థింగ్. దట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది హ్యూమన్ యానిమల్ అండ్ అదర్ యానిమల్. ది హ్యూమన్ బీయింగ్ ఈజ్ exposed to so many types of unhealthy conditions because the human fellow thinks of sex when it is not time for sex, whereas the animals, they have only sex instinct when it is time, and then before and after that they are just healthy and passive. Sex literature develop చేయడం, sex novels చదవడం, అది హ్యూమన్ బీయింగ్స్కి ఒకరికే పాసిబుల్ కనుక we find so much of illness only in the human beings, not in the other animals. Because it is unnatural to have sex thoughts when there is no sex instinct. When it is time, there should be sex instinct. Then sex thoughts should be there. That is what we find in animals and plants. అక్కడ మ్యాన్ ట్రాన్స్గ్రెస్ చేస్తాడు కనుక హ్యూమన్ బీయింగ్స్ వచ్చిన రోగాలు జంతువులు రావు. Because sex is one of the very strong, powerful causes of health or otherwise. ఆరోగ్యంగానే అనారోగ్యంగానే నిర్ణయించడానికి మన కామం ప్రధాన కారణాల్లో ఒక కారణం. When it is rightly used, it gives
ideal health. When it is wrongly used, and especially when it is psychologically used, it breaks down the health. When it enters the mental plane, because sex is a physical act and an emotional act, it is not at all an intellectual act. When it is intellectualized, the human beast goes into breakdown of health. Adi jata. There are certain laws which the modern science has not yet known. They have to wait for about 100 years to know it. The ancient books of science have given all these things. We have to take them from the ancient scriptures of various nations. కనుక మొహమాటం లేకుండా సెక్షన్ గురించి ఎంత ఆలోచన ఉంటుందో అంత అనారోగ్యం పొందుతాడో అంత సెక్షన్ గురించిన సామర్థ్యం తగ్గుతుంది. సెక్షన్ గురించి ఆలోచన లేనటువంటి వాడికి సెక్షన్ గురించిన సామర్థ్యం జంతువులకు ఎంత ఉందో అంతా వీడికి ఉంటుంది. అది లేని వాడికి పుస్తకాలు చదువుకున్నా అంటే ఫోటోలు చూసినా అంటే ఈజ్ అయ్యున్నా అది జాగ్రత్తగా చూసుకోవాలి. గ్రాడ్యువల్గా ఎబిలిటీ తగ్గుతుంది అనమాట. ప్రాబ్లం ఇట్ ఇస్ ఎ డిజీజ్ టు థింక్ ఆఫ్ సెక్స్ వెన్ ఇట్ ఇస్ నాట్ టైం ఫర్. ఇది బాగా చూసుకోవాలి, ఆరోగ్యం కావాల్సిన వాళ్ళు. Now we go to the mental symptoms of Necromola. No control over his own thoughts. ఎప్పుడేమి ఆలోచనలు వస్తున్నో తనకే తెలియదు. He cannot control the inflowing thoughts. He behaves according to his thoughts. He cannot make his thoughts behave according to him. He behaves according to his thoughts. He cannot make his thoughts behave according to him. తన ఊహలను అనుసరించి తాను ప్రవర్తించినే కానీ తనకు కావలసిన విధంగా ఊహలు ప్రవర్తించడం సాధ్యం కాదు. That means he is a dog of his own thought. Second mental symptom. He is generally unhappy for no cause. ఏ కారణం లేకే మనసు కష్టపట్టుకుంటున్నాడు. He feels sorrowful. మనసు దుఃఖాక్రాంతముగా ఉండడం. He feels like weeping. ఏడుగా అనిపిస్తుంది. But he weeps silently and there is only tears. సామాన్యంగా అలా కూర్చుని కడమనీరు కలుగుతూ ఉంటారు. Sometimes people shed tears for hours. The Necromola postgraduate, that is advanced patient, they shed tears for hours, గంటల తరబడి. As insanity approaches, they weep for day and night. మానసిక లక్షణములు వస్తున్నప్పుడు రోజుల తరబడి కూడా దుఃఖిస్తూ ఉండదు. They cannot feel happy under any circumstances. ఎట్టి పరిస్థితుల్లోనూ సుఖముగా ఉండలేరు. They prefer to recollect unhappy things and dwell upon them during happy moments. చాలా సుఖవంతమైన పరిస్థితుల్లో కూడా అంతకు ముందు జరిగిన దుఃఖ సంఘటనలను గుర్తు తెచ్చుకునగా వారికి ఇష్టం. నెక్స్ట్ మెంటల్ సింప్టమ్ సెల్ఫ్ పిటీ. తను చూసి తాను జాలిపడుట. ఇట్ ఈస్ లైక్ సూసైడ్. సెల్ఫ్ పిటీ ఈజ్ లైక్ సూసైడ్. అండ్ దే ఫీల్ దట్ అదర్స్ షుడ్ పిటీ దెమ్ అండ్ షో సింపతి ఫర్ దెమ్. ఇతరులు తాము గురించి జాలిపడి ఓదార్చాలని వారు అభిలషించడం. అండ్ దే గ్రో యాంగ్రీ విత్ దోస్ హూ షో సింపతి. తాముపై జాలిపడిన వారి మీద కోపించడం. పిచ్చిగా ఉంటుంది అన్నమాట. మైండ్ డిజార్డర్లీగా ఉంటుంది. దే కెనాట్ స్టే అట్ ఎ ప్లేస్. They will be walking even in the house. ఇంట్లో కూడా నుంచి చటువాటి నుంచి కొండల్లో గుర్రాలు చదువుతున్నారంటారు. అట్లా ఉంటారు, తిరుగుతూ ఉంటారు. ఎవరి సెకండ్ ఫర్గెట్ ది ప్రీవియస్ థింగ్. క్షణక్షణం మరపు కలుగుతుండదు. సో ది Necromola లెక్చరర్ ఆస్క్డ్ హిస్ స్టూడెంట్స్ ఎవ్రీ టైమ్ వేర్ ఆర్ వై. మరి ఎక్కడ అని అడుగుతాడు. వన్ స్టూడెంట్ ఆన్సర్డ్, వీఆర్ ఇన్ ది బెల్లీ ఆఫ్ ది ఫ్రాగ్, because it was a biology class.
మరి ఎక్కడ అని అడుగుతూ ఉంటాడు. షెడ్ కింద ఉన్నా అన్నాడు. క్యాల్కులేషన్, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్, ఇంపాసిబుల్ ఫర్ హిమ్ టు క్యాల్కులేట్ లైక్ ది యూరోపియన్స్ అండ్ ది మోడర్న్ అమెరికన్స్. మీరు యూరోప్కి వెళ్ళి ఏదైనా వస్తువు కొంటే క్యాల్కులేటర్ పాడైపోయిందంటే వాళ్ళు ఆగండి, అది బాగుపడే వరకు ఆగమంటారు, కానీ వాళ్ళు చచ్చినా లెక్క వేయలేరు, మీకు పద్దు వేయలేరు. మనం వేచి పెడితే వాళ్ళు అలాగే మీరు దేవలోకంలో దిగి వచ్చారన్నట్టు చూస్తారు. వాళ్ళు చాలా ఆశ్చర్యం. ఓ 10-12 వస్తువులు కొని ఆ తలంతా వేసి కూడితే ఇంతసేపట్లో మీరు ఎలా కూడారో వాళ్ళకి తెలియదు అనమాట. అంటే వాళ్ళకి 2 తరాలు అయిపోయింది కూడికలో వేయటం మానేసి. ఆఫెన్ దే మేక్ మిస్టేక్స్ ఇన్ క్యాల్కులేషన్. అకౌంట్స్ వేసేవాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తుంటారు. సున్నారు 102కేమో 1002 ఇట్లా వేసేస్తారు. అండ్ దే ఫర్గెట్ వాట్ దే వాంట్ టు సే. చెప్పదలుచుకునేటో మర్చిపోతారు. యూ హ్యావ్ టు రిపీట్ థింగ్స్ బిఫోర్ దే కెన్ అండర్స్టాండ్ ప్రాపర్లీ బికాస్ దే ఆర్ అబ్సెంట్ మైండెడ్. చెప్పిన విషయం మళ్ళీ ఇంకో మాట చెప్పాలి, మైండ్లోంచి జారిపోతుంది. అనదర్ నెక్స్ట్ మెంటల్ సింటమ్ ఎమోషన్స్ కన్ఫ్యూజ్. అంటే ఆవేశంలో పాల్గొనరు. దే ఫీల్ లైక్ మ్యారీయింగ్ ఏ పర్టికులర్ లేడీ. Then the fellow thinks of marrying a lady. She is already married and having 3 sons and 1 daughter. But he thinks and thinks and thinks in the night, throughout the night, of marrying her. So like that, it is foolish. It is called a confusion of emotion. A young girl wants to marry a fellow who is already having a wife and 6 children. Like that, a girl married in Hyderabad. ఎందుకు అలా మ్యారేజ్ చేస్తున్నా ఏం తెలియదు వాళ్ళకి, అది చేస్తున్నా అనిపిస్తుందంటే. అఫ్కోర్స్ ఇన్ మెనీ కేసెస్ 99% of the cases it's not possible. So they entertain these thoughts and they spend sleepless night after night. Can say a very noble lady of a very high family, all through the night she falls in love with her coachman, Gurapalli. And in the morning she is surprised to see how stupid she was. Again in the night she thinks of him. That is nature of life. అలా థింక్ చేస్తుంటారన్నమాట. పక్కింటి వాళ్ళ కోడలు చాలా సఫర్ అవుతుంది అంటాడు కూడా. అన్ని పనులు అమ్మాయి చేత చేయిస్తున్నారు అంటాడు. ప్రపంచంలో చాలా మంది ఉన్నారు కదా అలా అన్యాయం అవుతున్న వాళ్ళు. అంటే ఈ అమ్మాయి ప్రత్యేకంగా అవుతుంది. బికాస్ దిస్ ఫెలో ఆల్వేస్ థింక్ ఆఫ్ హర్. దట్ ఈస్ నేచర్. ఏం చేద్దాం అంటే ఏం లేదు, అలా కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. ఏంటంటే పక్కింటి వాళ్ళ అమ్మాయి కోడలు పక్కింటి ఎందుకంటే అన్యాయం అయిపోతుంది అసలు ఏం చేద్దాం అంటాడు. వండర్ఫుల్ థింగ్స్ యూ ఫైండ్ అంటే నేచర్. ఎమోషన్స్ కన్ఫ్యూజ్. ఐ హ్యాడ్ అన్ ఎక్స్పీరియన్స్, of course not of nature, but as a patient was aged 65 years in Belgium in a city called Liège. Her name is Madame Bovet. You know her? Madame Bovet. And my landlady was restless to run to me and say that here is a horrible lady to whom you should not give any interview at all. You should not interview her, she said. Baglo వచ్చి కూర్చుంది, నువ్వు మాట్లాడేదాం కావాలి. ఏమని అడిగా? She said, no, she will not leave you for about 2 or 3 hours. You will grow mad if you talk to her, she said. Of course, our landlady also was almost equally crazy. And she said, you should not give టైం ఫర్ హర్. చెప్పేసింది నీతో మాట్లాడటం అపాయింట్మెంట్ లేదని చెప్పేసింది. ఐ డెంట్ గివ్ హర్ ఎన్ అపాయింట్మెంట్ అని. బట్ ది లేడీ వాజ్ సిట్టింగ్ దేర్ అండ్ షీ వార్న్డ్ హర్ నాట్ టు టాక్ టు హర్. సరే అందరు పేషెంట్స్ అంతా అయిపోయిన తర్వాత చివరికి కూర్చుని ఉంటే పిలిచాను. పిలిస్తే ఆవిడ అక్కడి నుంచి అరుస్తుంది, గులాకండి పిలిస్తే మీరు విచ్చేస్తుందండి. అండ్ దెన్ దిస్ 65-year lady, she was narrating to me how she had a lover of 35 years. And she wanted to marry him. For 3 years she was trying to marry him, and he was just postponing the matter, writing her letters and all that.
I found out what was the reason. She was having much money and property, and the fellow was swindling her. Karaoke, either వేరే తీసుకెట్టుకున్నాడు, మళ్ళీ వస్తానని చెబుతున్నాడు, మ్యారేజ్ ఇంకా మ్యారేజ్ చేసుకుంటాడు అంటున్నాడు. And she wanted me to play some black magic about